హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో మనం పనులను త్వరగా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి, మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి. ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని, నైఫ్ని, సీజర్స్ని, గ్యాస్ లైటర్స్ని, పీలర్స్ని వేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి, అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీట్గా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టెయినర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయవచ్చు. ఈ జాలితో తీసామనుకోండి, పొట్టు మాత్రమే వస్తుందండి. అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం, కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి, ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది, కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి, బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి, స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది.
దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి, గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి, కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి, వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, దానిపై పడే డస్ట్ను ఇలా క్లాత్ బ్యాగ్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి స్లైడింగ్ డోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇందులో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. పెరుగుని పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగానన్నా పెరుగు ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి. తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి. క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. వైపర్ది కానీ మాప్ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని మనము రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా దీంతోటే ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్ పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి, ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి, అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో రెండు వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టెలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి, మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి. దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి
గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.